వెంకటేశ్వర పద్మ గారు, ముందు నుంచి మనం అనుకున్నట్టుగా హోదా కోసం ఏ పార్టీకి ఆ పార్టీ, వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సరే ముఖ్యమంత్రి గారు అంటే అధికారంలో ఉన్నారు, మిత్రపక్షంగా ఉన్నారు, పోరాడుతున్నాం. ఎవరికి వాళ్ళు పోరాటం చేయడానికి, ఎవరికి వాళ్ళు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుందా? ఇవాళ పరిస్థితి పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత ఇది పొలిటికల్ గా కూడా మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే అంచనా కూడా పార్టీలో వస్తున్నమాట కరెక్ట్ కదా? అంటే ఒకటండి, ఉద్యమాన్ని అసలు ప్రత్యేక హోదా తప్ప ఏపీకి లైఫ్ లైన్ లేదు అనేటటువంటి పరిస్థితిని ఈ 2 ఏళ్లలో వ్యక్తులుగా గానీ రాజకీయ పార్టీలుగా గానీ దాన్ని కొనసాగించాం, ఉంచగలిగాం. దాన్ని లైవ్లీగా మనం ఒకటి విమర్శలు లేకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనం కోసం అట్లా ఆ యాంగిల్ లో మాట్లాడుకుంటూ వెళ్తాం. అదే అట్లనే మాట్లాడుతున్నా. నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పొజిషన్ లో ఇవాళ అంటే ఒక ఉద్యమం దగ్గరకు వచ్చి కేంద్రం టేబుల్ దగ్గర ఈ ప్రత్యేక హోదా గురించి ఆలోచించకపోతే మనం ముందుకు అడుగేయలేము అనేటటువంటి ఒక థ్రెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి ఈ రోజున ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది తను ఒక్కడే పట్టించుకున్నట్టుగా నిన్న మాట్లాడారు. సరే, మాట్లాడిన మళ్ళీ ఏంటి, మెళ్ళ మీటింగ్లు, మళ్ళీ సదస్సులు, 1 సంవత్సరం పాటు దీన్ని చేస్తూ ఒక కార్యాచరణ అనేటటువంటి మాట్లాడారు. ఇవాళ అసలు సిచ్యువేషన్ ఏంటి? మీతో ప్రత్యేక 3 దశలు అన్నాడు. 3 దశలు అంటే దాన్ని అర్థం అదే లేదు, దాదాపు ఏడాది కాలం అనేటటువంటి ఆయన కార్యాచరణ పెట్టుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? నెక్స్ట్ ఒక ఎలక్షన్ ప్లానింగ్ గా ఆయన మాట్లాడినటువంటి తీరు కనపడుతుంది. ఇవాళ ప్రజలు సిద్ధమై దీన్ని కూడా తేల్చుకుందాం, మనం ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటిది తేల్చుకుందామని బంద్ను కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఉన్నటువంటి సమయంలో మళ్ళా నేను ఇంకొక 1 సంవత్సర కాలం కాలయాపన చేస్తాను అనేటటువంటి విధంగా మాట్లాడడం వల్ల ఎవరికి లాభం? మీ వ్యూ ప్రకారం హోదా అంశాన్ని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చారా? ఖచ్చితంగా ఇది మిత్రపక్షాలకి ఆయన అయితే గత ఎన్నికల్లో ఏదైతే భుజం కాశాడో అదే టీడీపీ అదే బీజేపీకి లాభం చేకూర్చడానికి ఈ రోజున ప్రత్యేక హోదా అనేటటువంటిది డైవర్ట్ చేసేటటువంటి ప్లాన్ జరుగుతోంది. ఈ రోజున ప్రత్యేక హోదా కోసం నిజంగా సిన్సియర్ గా అందరం కలిసి పోరాటం అనేటటువంటి అవసరం. దానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వం వహించాలి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం వహించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో తేల్చుకునేటటువంటి పరిస్థితిలో ఉండాలి. ఆ పరిస్థితి లేదు. లేకపోగా ఇవాళ అనేక డైవర్షన్స్ ఈ రోజున ఈ ఉద్యమంలో వస్తున్నాయి అనేటటువంటి మా బాధ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రత్యేక హోదాకు సంబంధించి చేసుకుంటే ఒక్క మాట, ప్రజలు దీనికోసం నిలబడ్డారు, నేను వాళ్ళు హెడ్స్ ఆఫ్ చెప్తున్నాను అనేటటువంటి పార్టీలకి ఎలా ఇవ్వడం మీకు ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇవ్వరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా ఇవ్వరు, లేకపోతే చలసాని శ్రీనివాస్ గారు లాంటి ఇవ్వరు. పోనీ ప్రజల కన్నా ఇచ్చారా? కాదు, ఇప్పుడు నేనంటే నేను ఒక్కడిని కాదు, నేను ధైర్యంగా పోరాడుతున్నానంటే మీరంతా నా వెనకాల ఉన్నారు, మనందరూ కలిస్తేనే. ఆయన అభిమానుల గురించి మాట్లాడారు తప్ప ఈ రోజున రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బతికించింది ప్రజలు, రాజకీయ పార్టీలు. అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని కొనసాగించే టైం 2 ఏళ్ల తర్వాత వచ్చి 2.5 ఏళ్ల తర్వాత వచ్చి ఇవాళ మీరు ఎవరికి లాభం చేకూరుస్తున్నారు? మీ మిత్రపక్షానికి లాభం చేకూర్చడం కోసం ప్రత్యేక హోదా మీకు అలాగే అనిపించిందా? అంటే ఇంకా ఏదో పార్టీలకు ఆయనకు భుజం గాయడానికో వాళ్ళ కొమ్ము గాయడానికో ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు, లేకపోతే రేపు రానున్న ఎన్నికల కోసం ఆయన ఏదో స్ట్రాటజికల్ గా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు అనిపించిందా మీకు? పద్మగారు చెప్పినట్లు మొదటి వాదం తెగేపిస్తున్నానండి. ఎందుకంటే ఉద్యమం ఇవాళ మొదలవలేదు. ఆత్మత్యాగం చేశారు, మునుకోటి ఆత్మత్యాగం చేశాడు, రామశెట్టి లక్ష్మీ ఆత్మత్యాగం చేశాడు. రాష్ట్రంలో నిరాహార దీక్ష, ప్రాణాలు తెగించి నిరాహార దీక్షలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేసుకుంటూ చాలా జరిగినాయండి. పాదయాత్రలు, బస్ యాత్రలు ఏం చేయాలి? ఇంతవరకు జరిగింది. ప్రజల్లో ఆవేదన వచ్చింది, ప్రజలు కూడా స్పందించారు. బట్ ఇన్హెరెంట్ గా డీప్ గా వెళ్ళకపోవచ్చు. ఆ విషయంలో మాత్రం ఆయన నేను రికగ్నైజ్, ప్రజలకు ఆత్మత్యాగం చేసిన వాళ్ళు కూడా చెప్పాల్సిందే. అది సరే, ఆయన కొత్తగా రాజకీయాలని కాకపోయినా యువకులు, అందువలన అది ఉంటుంది. కానీ రెండో విషయం ఏంటంటే, రాజకీయాలు ఒకవేళ ఆయన బీజేపీకి కలుస్తారా, లేదా తెలుగుదేశంతో బీజేపీ ప్లాన్, నేను ఎవరో చెప్తాను, బీజేపీ కావాలని చెప్పి ఉద్యమాన్ని టేక్ ఓవర్ చేశాడని కానీ ప్రయోగించిందనో, లేదా తెలుగుదేశానికి స్క్రిప్ట్ చదివారనో, లేదంటే ఒక సామాజికంగా ఒక దాన్ని తెలుగుదేశం దూరం చేయడానికి వైకాపాకు అనుకూలంగా పేస్తుంది. ఒక పార్టీ నాయకుడు బయటకు వచ్చి ఆయన ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తానంటే ఎందుకు ఇన్ని రాజకీయ మాత్రం ప్రయాణం వల్ల నడిచింది కాబట్టి ఎప్పుడు కీలక దశలో వచ్చినా చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపడం, యూటర్న్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ రోజు రాజధానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఏదో తేల్చుకుంటానన్నట్టుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. బయటకు వచ్చి మీడియా ముందు ఏదో తప్పు చేసిన వాళ్ళ తలంచుకుని మాట్లాడారు. ఆయన ప్రయాణం అంతా కూడా 2.5 ఏళ్లలో అటు బీజేపీతో కానీ టీడీపీతో కానీ. కానీ పద్మ గారు ఇప్పుడు ఆయన అందరినీ పాయింట్అవుట్ చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీని ఆ చంప ఈ చంప కొట్టారు. బీజేపీని తెలుగుదేశం పార్టీని ఆ స్థాయిలో ఎందుకు విమర్శించలేదండి? దీనికి కారణం ఎవరు? ఈ రోజున 2.5 ఏళ్లు ప్రత్యేక ఏంటంటే, నేను కాదంటలేదు కానీ ఒకళ్ళు కొంతమంది తలుపు చెప్తాను, కొంతమంది తోమలపాకుతాను కొట్టినట్టు అనిపించవచ్చు. కానీ నేనేంటంటే రాజకీయ పార్టీకి వారు విమర్శ రాజకీయంగా సరైన లేదు. కానీ
నేను ఒక ప్రత్యేక తరగతి హోదా కోసం రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా అని మాట్లాడాల్సిందంటే స్పష్టత ఉండాల్సింది. కానీ హర్షిస్తున్నాను, ఎందుకంటే రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి 50 కోట్లు ఇస్తేనండి, 50 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఏ విధంగా జరుగుతుంది, పోలవరం గురించి అన్నిటి గురించి రెండోది రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా రావాలి. మా స్పష్టంగా క్లారిటీతో ఉన్నాం. ప్రత్యేక తర్వాత ఇచ్చేసాం, పిప్పి తీసేసిన ఇది ఇచ్చామంటే కాదండి, రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా. అలాగే పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ఉత్తరాంధ్రకి రావాల్సింది, అలాగే అమరావతికి సపోర్ట్ చేయాల్సింది, వీటన్నిటి మీద ఆయన నిర్ణయాలను కోరుకున్నాం. హర్షిస్తున్నాం. ఎవరు వచ్చినా ఇవాళ ఆయన కాదండి, తెలంగాణ రాష్ట్ర సమితి మాకు మద్దతు ఇచ్చిందే. ఒక తెలుగు తల్లి బిడ్డగా మమతా బెనర్జీ మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రపతి సమర్థిస్తే, మాజీ ప్రధాని దేవేగౌడ కూడా మాట్లాడారు. దేవగౌడ గారు లాస్ట్ మినిట్ ఒకటండి, నేను తెలుగుదేశం పార్టీని ఎందుకు కొడుతున్నా అంటే ఇందాక సుజనా చౌదరి గారి నుంచి మాట్లాడారు. ఆయన చాలా ఒక విషయంలో నేను నిజంగా ఆయన మంత్రిగా ఉండి అభినందిస్తాం. కానీ రెండో విషయంలో ఆ బిల్లును తిరస్కరించేసాం, దాన్ని పక్కన పడేసాం, కేపీ గారి బిల్లు అంటే ఆయన బలాలు తెరిచి ఆనందం వ్యక్తం చేయడం రెండు మాట్లాడాలి కదా. నిన్న దినకర్ గారు, కొనకళ్ళ నారాయణ గారు ఎంపీలందరూ స్పందించారు. కొద్ది రోజుల్లో కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తుందా అన్న యాంగిల్ అదెందుకు మాట్లాడారు ఆయన? అంటే ప్యాకేజీ గురించి కసరత్తు జరుగుతోందా అక్కడ ఏమన్నా? సురేష్ రెడ్డి గారు చెప్తారు, అదేమన్నా మీకు సమాచారం ఉందా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏ సమాచారాన్ని కూడా అయ్యే వరకు అర్థం కాని పరిస్థితి. వాస్తవం మాట్లాడుకుంటే ప్రతిసారి చెప్తానే ఉన్నారు, ఈ నెలలో అవుద్ది, నెక్స్ట్ మంత్ లో అవుద్ది, 10 రోజుల్లో అవుద్దని కొన్ని లీక్స్ మీడియా నుంచి వింటున్నాం. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పురోగతి ఎందుకు పార్లమెంట్ లో కసరత్తు చేస్తున్నారు అరుణ్ జైట్లీ చెప్పారు, చెప్పినా కానీ దానికి సంబంధించి ఇప్పుడు వరకు జరిగినట్టు. అందువల్ల కొంత ముఖ్యమంత్రి గారు కూడా చెప్తానే ఉన్నారు, మధ్య మధ్యలో ఏదో విధించినట్టు విధిస్తున్నారు, కానీ కరెక్ట్ గా ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడలేదు అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ప్రత్యేక హోదా, దాంతో పాటు ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇన్సెంటివ్స్ ఏదైతే 2003లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారో వాటితో పాటు పోలవరం, విభజన హామీలు అన్ని కలిపితేనే ఈ రాష్ట్రం యొక్క మనుగడకి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇందులో ఏ అంశాన్ని మిస్ చేసినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటే పదే మేము చెప్తాం. ఒకటి దినకర్ గారు ఒక విషయం అడుగుతున్నాను, ఇప్పుడు అడ్డు తగలేదు చెప్తాను. ఒక విషయం మీరు కన్ను చేయండి, ముఖ్యమంత్రి గారు అఖిల పక్షం ఎందుకు తీసుకెళ్ళలేదు, అలాగే వైకాపా కూడా ఇందాక అయిపోయింది, అది మీరు వచ్చే దాని గురించి చెప్పేశాము, వినండి. ఇకపోతే సురేష్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఏదో 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా వద్ద మాట్లాడొద్దా, మీరు రకరకాలుగా అందరూ మాట్లాడాము, మనము చేశారు. ఆయన కూడా నేను ఇప్పుడు దాకా ఓపికగా చూశాను, ఈ సమయం ఇప్పుడు మించిపోతున్నటువంటి తరుణంలో నేను వచ్చాను అనేటటువంటి మాటను కూడా మనం విమర్శనాత్మకంగా తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఆయన వచ్చిన టైమింగ్ ఇప్పుడు పద్మ గారు విమర్శ చేసినట్టు టీడీపీ ప్రయోగిస్తున్న వెపన అనే అనుమానాలు కూడా ఎందుకు వస్తాయి? అసలు ఇప్పుడు ఒక నిమిషం ముందు తలసాని శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎన్ని రకాల అంశాల చుట్టూతా ఒకళ్ళు వైసీపీకి కూడా లాభం చేకూర్చే విధంగా ఏదో చేశారు అనే రకంగా ఒకళ్ళు మాట్లాడారని, బీజేపీకి అని, టీడీపీకి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. వాస్తవం ఏంటంటే ఆయన చాలా స్పష్టంగా ఏ పాయింట్ దగ్గర ఎవరిని ఏం మాట్లాడాలో స్పష్టంగానే మాట్లాడాడు. దాని దగ్గర ఎటువంటి ఇది లేదు, క్లారిటీ అయితే ఉంది. అయితే ఒక అంశం నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. సమస్యలను స్పృశించేటటువంటి ఒక వ్యక్తి మీదకి ఆ సమస్యని ఏదన్నా వివరణాత్మకంగా మనం చెప్పాల్సినటువంటి అంశం అతనికి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు చెప్పాలే కానీ అతన్ని దాడి చేసే విధంగా మాట్లాడటం అంటే అతన్ని చూసి భయపడటమే. ఇంకొకటి అప్పుడు నేను అదే చెప్పాను, ఆయనకి వచ్చినటువంటి ఏదైనా కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్యలను మనం వివరణాత్మకంగా చెప్పాం, మేము విమర్శ చేయలేదు, వివరణాత్మకంగా చెప్పి. అయితే ఒక మాట, 2 సంవత్సరాల నుంచి ఆయన మాకు సహాయం చేస్తా ఉన్నాడా, ఉండవల్లికి వెళ్ళి ఇబ్బంది జరుగుతుంది అనేది ఆయన తీసుకొచ్చిన మెసేజ్ తర్వాత 200 గజాలు పెరిగింది, కనపడలేదా కంటికి వాళ్ళకి? రైట్. శర్మ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి, సురేష్ రెడ్డి గారు నెక్స్ట్ మీరు ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది ఆయన క్లియర్ గా చెప్పారు, ముఖ్యమంత్రి గారు భయపడుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది అని. దానికి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, నేను భయపట్టలేదు అని చెప్పారని. మరి కొంతమంది వాళ్ళ ఎంపీలు ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఢిల్లీలో వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు పోరాడు అని చెప్తున్నారు. మరి భయపడినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మోడీ గారి దగ్గరికి 23 సార్లు వెళ్ళి ఈ రాష్ట్రానికి 2.5 సంవత్సరాల్లో ఏం చేశారని ప్రజలు అడుగుతా ఉన్నారు. కాదు, మళ్ళీ అదే చెప్తాను, వాళ్ళు ఇందాక చెప్పినట్టు మనం విమర్శలోకి ముఖ్యమంత్రి గారు మాట్లాడారా, నేను కౌంటర్ చేశాను. ఏం చేద్దాం చెప్పండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడారా, ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పానంటే అది ముఖ్యమంత్రి గారు చేయాలి. ఆయన ఏమన్నా ఇక్కడ అభివృద్ధి నిరోధకులు అంటున్నాడు. రెండోది ఏమన్నా ఇవాళ ప్రతిపక్షాలందరినీ కలుపుకు పొమ్మని చెప్పానంటే ఆయన రెడీగా లేరు. ఇప్పటి వరకు 23 సార్లు నేను వెళ్ళొచ్చానన్నారు. 23 సార్లలో ఏ ఒక్కసారైనా కూడా మిగతా ప్రతిపక్షాలతో కలుపుకుని వెళ్ళారా? రెండోది
ఆయనంతటా ఆయనే చెప్పారు ఇది సంజీవని కాదు, ఇది ఒక్కటే మనకు అవసరం లేదు అని చెప్పారు. అబద్ధం అండి. ఇప్పుడే నేను చెప్పాను. కాదు. ప్యాకేజ్ కావాలని అడిగారు. కలిపితేనే ప్రత్యేక హోదాతో పాటు మాట్లాడుకోమని నేను మాట్లాడతాను. మాట్లాడుకోండి. మమ్మల్ని మాట్లాడలేకపోతే సంజీవని అని చెప్పాను. అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరు అబద్ధాలు ఎప్పుడు అబద్ధాలతోటే బతుకుతుందా తెలుగుదేశం పార్టీ? నేషనల్ హెరాల్డ్ కేసు కోసం మీ మీద ఓటుకు నోటు కోసం ఏంటి? ఆ ఓటుకు నోటు కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని మారేశారు. ఓటుకు నోటు కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని మారేశారు. మీరు భయపడిపోయి పారిపోయారు హైదరాబాద్ నుంచి. తాకట్టు పెట్టి స్పెషల్ కేటగిరీ సెక్షన్ ఏంటని చెప్పి ఆ రోజు మాట్లాడి మళ్ళీ అమరావతికి పారిపోయారు. తీసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ రెడ్డి గారు, ఇప్పుడైనా ఖచ్చితంగా బీజేపీ పెద్దలు ఏదో ఒకటి తేల్చక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఇంకా మేనమేషాలు లెక్క పెట్టుకోమని చెప్తారా? ఋషి గారు, భారతీయ జనతా పార్టీకి ఈ విషయం పట్ల చాలా స్పష్టంగా ఉన్నాం. అయితే ఒక విషయం మా యొక్క అందరికీ, ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలను మేము గౌరవిస్తున్నాం. అక్కడ మీ దగ్గర వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను వినయపూర్వకంగా చెప్పేది ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూడా ఎవరి ఆలోచనలతో కానీ కలిసి కానీ పోరాటం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎవరిని కూడా ప్రశ్నించదు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో ఎవరి రూపంలో వాళ్ళు ప్రశ్నించాల్సిందే, దాంట్లో తప్పేం లేదు. మా ఉద్దేశం ప్రకారం ఇవాళ చలసాని శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, ఆఖరాకి తెలుగు బిడ్డగా ఉండేటువంటి టీఆర్ఎస్ కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వమంది అని చెప్పిన మాట వాస్తవం కాదు. సార్ వినండి, తెలంగాణకు సంబంధించినటువంటిది మీరు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తూనే 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా మాకు కూడా ప్రత్యేక హోదా కావాలని అన్న వాస్తవాన్ని ప్రజలకు మనం చెప్పాలి. ఒకటి సురేష్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు కాదు ఎక్కువ సమయం కేవలం టైం అయిపోయింది. ఒక్క విషయం చెప్పండి, మీకు ముఖ్యమంత్రి గారు కాదు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సినవన్నీ కావాలి అన్నారు. ఈ కసరత్తు ఎప్పుడు పూర్తవుతుంది? ఏదో విషయం ఎప్పుడు చెప్తారు? రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క పోరాటాలు చేయనండి, దాన్ని మేము స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ వెనకబడేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో దఫాలుగా ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తున్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాలో ఏదైతే మనకి రావాల్సి ఉన్నాయో ఏంటంటే ఒక్క చర్చలోనే ఏపీ బీజేపీ నాయకుడు చేత ప్రత్యేక హోదా కావాలి అనిపించగలనేమో అని ప్రయత్నం చేసిన ఆ విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో లైవ్ షోలోకి అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ కూడా లైవ్ షోకి జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.